మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 84 సంవత్సరాలు. కడుపు బాగా మనిషికి తగ్గట్టు కాకుండా ఏదో ఒక సంచి మూట అంటగట్టినట్లు ముందుకు వచ్చి ఉంటుంది కడుపు. దాంతో చాలా వికారంగా ఉంటుంది, ఆయాసం వస్తుంది. తర్వాత అది ఎక్కడి నుంచి షురు అవుతుంది అంటే 40 తర్వాతనే వయసు వాళ్ళకే వస్తుంది. రెండవది, ఇప్పుడు చాలామంది తాగుడు వల్ల, మత్తు పదార్థాలు తాగుడు వల్ల ఎక్కువ కడుపు ఇట్లా పెరుగుతుంది చాలామందికి. కాబట్టి అదొక దుర్వ్యసనం. అది తప్పిస్తే ఆ కడుపు పెరిగేది ఉండదు. ఇంకా వేరే అలవాటు అంటే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు కూడా కాస్త కడుపు పెద్దగా కనపడుతుంటుంది. దానికి కూడా ఇదివరకు ఒక చిట్కా చెప్పాం. గ్యాస్ ట్రబుల్కు ఒక సొంటి ముక్క అంత బెల్లం 2 కలిపి దంచి పొద్దున్న పరగడపని తినాలి. అట్లా ఒక వారం రోజులు తింటే చాలు, గ్యాస్ ట్రబుల్ మళ్ళీ ఉండదు. తర్వాత కడుపు కూడా ఉబ్బరించేట్లు పైకి వచ్చేట్లు కనపడదు, మామూలుగా ఉంటుంది. కాబట్టి దీనికి పెద్ద సమస్యలు కాదు. వాళ్ళు తినే ఆహారంలో, తర్వాత కొన్ని అలవాట్లు, ఈ మద్యపానం, ఇలాంటి వాటిల్లోనే వాళ్ళకు కడుపు వచ్చి మనుషులు వికారంగా తయారవుతున్నారు. అది చాలామంది ఇది గమనించాలి, ఎందుకు వస్తుంది కడుపు అని. అది సుమారు కుండలాగా, పెద్ద బాణలాగా తయారవుతుంది. చాలా వికారంగా ఉంటారు మనుషులు కూడా. అది మన అలవాట్ల ప్రకారమే వస్తుంటుంది. దానికి ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ఉంటే మీరు ఆ రకంగా చిట్కా ఉపయోగించవచ్చు. తర్వాత ఇంకో రకం ఉంది, ఇప్పుడు ఏం లేదు, మహావేప, తర్వాత ఈ సుదర్శన చూర్ణం అని దొరుకుతాయి. ఇవన్నీ మహావేప మనకు చెట్లు దొరుకుతుంది. తర్వాత నేలవేము అనే చెట్లు ఉన్నాయి. వీటి యొక్క కషాయం ఒక 1 నెల రోజులు కషాయం పెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం తాగితే కడుపు చాలా సాఫ్ట్ అయిపోతుంది. ఇక ఏం పెరుగుదల ఏం ఉండదు. ఉన్న కడుపు కూడా తగ్గిపోతుంది. చాలా స్లిమ్గా తయారవుతారు మనిషి. కాబట్టి ఇలాంటివి మీరు ఇంట్లో చేసుకొని, కషాయాలు ఇంట్లో పెట్టుకొని మీరు తాగితే మంచిది. అవి ఎక్కడైనా బయట తీసుకోవాలన్నా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా అమ్ముతున్నారు. అలా కాకుండా మీరు స్వయంగా ఆకు తెచ్చుకొని ఇంట్లో చేసుకోవడం మంచిది. దొరుకుతాయి, చెట్టు దొరుకుతాయి. ఆ రకంగా చేస్తే కడుపు అనే సమస్య ఏమి ఉండదు, మామూలు అయిపోతుంది. కాబట్టి మీరు ఇవి ఉపయోగించుకోమని చెప్పి కోరుతున్నాను. చాలామంది లేడీస్కు వాళ్ళు కడుపు పెరుగుతుంటుంది, వాళ్ళకేం తాగుడు అలవాటు ఉండదు, కానీ కడుపు పెరుగుతుంది. ఎందువల్లంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు, 40 ఏళ్ళ తర్వాత బ్లీడింగ్ ఎక్కువైతే దానివల్ల హాస్పిటల్ పోతే వాళ్ళు ఏం చేస్తారంటే గర్భసంచి తీసేస్తామంటారు. ఆ గర్భసంచి తీయడం చాలా తప్పు. గర్భసంచి, స్త్రీకి గర్భసంచి చాలా బలమైనది. ఈ నడుములకు కానీ శరీరానికి కానీ చాలా బలవత్తరమైనటువంటి ఇది గర్భసంచి. అలాంటిది అది తీసేసి పారేస్తే ఏముంటుంది, కడుపు పెరుగుతుంది, మనుషు లావు అయిపోతారు, చాలా వికారంగా తయారవుతారు. అది అర్థం చేసుకోరు. కానీ గర్భసంచి మాత్రం తీయడం చాలా తప్పు. ఆయుర్వేదంలో అటువంటి విషయమే లేదు, అది తీయకూడదు గర్భసంచి. కాబట్టి దానివల్లనే ఇట్లా వస్తుంటుంది. అది దానివల్ల వచ్చినప్పుడు మనం తగ్గించుకోవడానికి ఎన్నో వెయిట్ లాస్ అని అదని ఇదని చాలా మందులు వాడుతుంటాం. దానికి ఇంకా ఈ కరక్కాయతో కలిపి లోబసం లేకపోతే మండూరు బసం ఇలాంటివి కలిపి దాన్ని కషాయంలా కాసి కషాయం కాయేసి తర్వాత ఒక పావు గ్లాసులో సగం గ్లాసు తాగుతుండాల. చాలా వరకు తగ్గిపోతుంది, దాని పెద్ద ప్రాబ్లం కాదు. కానీ చాలామంది హుషారు ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే, గర్భసంచి తీయాలనుకుంటే మాత్రం తీయొద్దండి. దాన్ని రిపేర్ చేసుకోవాలి. కానీ ఏదన్నా చిన్న జబ్బులు వస్తే రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా
లోపల గడ్డలు లాంటివి కలిగితాయి. తర్వాత కంతులు అనేటివి లేస్తాయి, బలలను లేస్తాయి, కడుపులో అనేకం. ఇవి ఎటువంటివి ఉన్నా కూడా దానికి మందులు ఉన్నాయి. ఆ మందులు వాడుకుంటే తగ్గిపోతుంది. ఈ కషాయాలు వాడచ్చు,